మినిమలిస్ట్ బ్యాంగిల్స్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. ఇవేంటో అసలు వానపాముల్లా ఉన్నాయి. అసలు పిచ్చి క్రేజీ ఉన్నాయి ఇయర్ రింగ్స్. చాలా కొత్త కొత్త మోడల్స్. వావ్, ఈ చైన్ ఎంత బాగుందో. హలో విజిబీస్, ఈరోజైతే నేను లేడీస్కి మరింత ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. లాస్ట్ టైం నేను గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ బ్లాగ్ చేసినప్పుడు నాకైతే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే లేడీస్కి షాపింగ్ అంటే పిచ్చ క్రేజీ అండ్ చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి. ఇంకా అందుకే మీ అందరి కోసం నేను మరొకసారి కొత్త బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అది రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న ఆక్సిడైజ్డ్ సిల్వర్ అండ్ ఆల్సో కొరియన్ జ్యువెలరీ కలెక్షన్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే నేను మీకు చాలా చాలా ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపించేస్తానండి. అంతేకాకుండా నేను అక్కడికి వెళ్ళి పర్సనల్గా నేనేం పర్చేస్ చేసుకున్నానో అవి కూడా ఈ వ్లాగ్లో చూపించేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఇక్కడ జ్యువెలరీతో పాటు కొన్ని రిఫరెన్స్ పిక్స్ కూడా డిస్ప్లే చేస్తాను, చెక్ చేసేసేయండి. ఈ లొకేషన్ వచ్చేసి అపర్ణ నియో మాల్లో 2 స్టాల్స్ పెట్టారండి కొత్తగా. ఇది ఏంటి, ఒక స్టాల్లో వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది, ఇంకొక స్టాల్లో కొరియన్ టైప్ జ్యువెలరీ, ఫ్యాన్సీ జ్యువెలరీ ఉంటుంది. యూజువల్లీ ఇలాంటి జ్యువెలరీ అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసాము ఆక్సిడైజ్ జ్యువెలరీ. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ జ్యువెలరీ మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. యూజువల్లీ ఫంకీ లుక్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు తెలిసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ప్రిఫర్ చేయవచ్చు. బుట్టలు అయితే ఎంత క్యూట్ ఉన్నాయంటే అసలు ఆ షైనింగ్ కానీ, లేకపోతే అంటే చూడటానికి బ్లాక్ సిల్వర్ లాగా ఉంటుంది కానీ ఒక్కొక్కటి యాంటిక్ పీస్లా ఉన్నాయన్నమాట. వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుందండి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మనం హ్యాండ్లూమ్ కాటన్స్ మీదకి, హ్యాండ్లూమ్ సారీస్, హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్సెస్, లాంగ్ స్కర్ట్స్ మీదకి ఇప్పుడు షర్ట్ మోడల్ అలా వస్తున్నాయి కదా, ఇలాంటి వాటి మీదకైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అనమాట. లైక్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటా హ్యాండ్లూమ్ సారీస్ కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అంటే ఓన్లీ ప్లెయిన్ కలర్ సారీస్ కానీ ప్లెయిన్ టైప్ చుడిదార్స్ తీసుకుంటున్నారు అందరూ. అలాంటి డ్రెస్సెస్ మీదకి, అలాంటి సారీస్ మీదకి ఏం లేదండి, జస్ట్ ఒక నెక్ పీస్ లేదా ఇంత హెవీ ఇయర్ రింగ్స్ ఇలాంటివి పెట్టుకుంటే చాలు, అసలు దాని లుక్కే మారిపోతుంది. అండ్ ఆల్సో ఓన్లీ ట్రెడిషనల్ వేర్ మీదకే కాదు, వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంటుంది. నేను ఒక పిక్ డిస్ప్లే చేశాను, మీరు చూసారా? సో అలాంటి మీద కూడా జస్ట్ ఇప్పుడు ట్యాంక్ టాప్స్ ఉంటాయి కదా, ట్యాంక్ టాప్స్ మీద కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ రోజు ఎందుకో ర్యాండమ్గా వెళ్ళామండి ఆ మాల్కి, వేరే ఏదో తీసుకోవటానికి వెళ్ళాము. సరే కొత్తగా ఏంటి స్టాల్స్ పెట్టారు కదా అని చూస్తున్నాం అనమాట. జస్ట్ విండో షాపింగ్ అంటారు కదా, అట్లా విండో షాపింగ్ లాగా చూద్దాం అసలు కలెక్షన్ ఎలా ఉందా అనేసి వెళ్ళాము. ఇంకా చూసిన తర్వాత అయితే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మాకు భలే నచ్చింది. చాలా యునిక్ కలెక్షన్ అనిపించింది అనమాట. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసే రకంగా కాకుండా కొన్ని కొన్ని పీసెస్ అయితే చాలా యునిక్గా అనిపించినాయి. ఇంకా ఇదైతే భలే ఉందన్నమాట. క్యూట్ ఎలిఫెంట్ వచ్చి చాంద్ మోడల్లో భలే ఉంది. అండ్ ప్రైస్ కూడా 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. అంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి 300, 250 ఆ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇంకా మిగతా చిన్న చిన్న ఐటమ్స్ అయితే 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. అండ్ నేనైతే ప్రతిదీ కవర్ ఓపెన్ చేసి చూపించట్లేదు, కొన్ని కొన్ని ఇట్లా డిస్ప్లే చేస్తున్నాను. ఇదేమో ఇలాంటి బ్యాంగిల్ ఏంటంటే ఒక సైడ్ వాచ్ పెట్టుకొని ఇంకొక వైపు జస్ట్ ఇట్లా మినిమలిస్ట్ బ్యాంగిల్స్ అంటారు, అలా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ముక్కు పుడకలు కూడా ఉన్నాయి, రాజస్థానీ మోడల్ ముక్కు పుడకలు. యూజువల్లీ బాందినీ టైప్ సారీస్ మీద కూడా జ్యువెలరీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ మేము సెకండ్ స్టాల్కి వచ్చేసాము. ఇదేంటి అంటే ఎక్స్క్లూజివ్లీ కొరియన్ టైప్ జ్యువెలరీ అనమాట. యూజువల్లీ రీసెంట్ టైమ్స్లో కొరియన్ మూవీస్ కానీ కొరియన్ సీరియల్స్ కానీ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, అంత ట్రెండింగ్ అయిపోయినాయి. మనం ఏం చేసినా కానీ వాళ్ళు ఎలా జ్యువెలరీ వేసుకుంటున్నారు, ఎలా రెడీ అవుతున్నారు అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం కదా. అబ్జర్వ్ చేసినప్పుడు మనకేమనిపిస్తుంది, మనకు కూడా అలా ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తుంటే ఒక్కొక్కటి కూడా చాలా యూనిక్గా అనిపిస్తున్నాయి. చెప్తున్నాను కదా, ఆన్లైన్లో కూడా నాకు తెలిసి ఇలాంటి మోడల్స్ ఉంటాయో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ ఈ బటర్ఫ్లై ఇవన్నీ కూడా చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. కొరియన్ జ్యువెలరీస్ ఏంటి అంటే మనం ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవచ్చు, జీన్స్ మీదకి వేసుకోవచ్చు, తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు.
ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుంచి మ్యారీడ్ ఉమెన్స్ వరకు ఎవరికైనా సూట్ అవుతాయండి. నేను చూపించే బోత్ ఆక్సిడైజ్డ్ అండ్ కొరియన్ టైప్ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి. సో ఏ జ్యువెలరీ అయినా ఏంటి అంటే మనం తీసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని షైనింగ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. అగైన్ ఇవి మినిమలిస్ట్ బ్యాంగిల్స్. ఈ బటర్ఫ్లై బ్యాంగిల్ అయితే నాకు భలే నచ్చింది. ఇవి కూడా అంతే, జీన్స్ మీదకి వేసుకోవచ్చు, సారీస్ మీదకి వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇవేంటో అసలు వానపాముల్లాగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా అనిపించిందని ఇలా తీసి చూస్తున్నాను అనమాట. అండ్ ఈ బ్లూ స్టోన్ది అయితే అసలు అల్టిమేట్ అనిపించింది. యూజువల్లీ కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే జస్ట్ అట్లాంటివి వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఏంటి అంటే కొంచెం షెల్ టైప్ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ కొన్ని రిఫరెన్స్ పిక్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, జస్ట్ ఒక ఐడియా రావటం కోసం అని చెప్పేసి. ఎగ్జాక్ట్ పిక్స్ అయితే నాకు దొరకలేదు, బట్ సిమిలర్ పిక్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. వీళ్ళ దగ్గర సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చి తీసుకుంటారంట అండి జ్యువెలరీ, అయితే కొంచెం యూనిక్ ఉంటుంది అని చెప్పేసి. హిందీ సీరియల్ యాక్టర్స్ అయితే ఈయన దగ్గర తీసుకుంటారని చెప్పాడు ఆయన. ఆయనకి వేరే స్టేట్లో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయంట. ఈ ఇయర్ రింగ్స్ రౌండ్ రింగ్ టైప్ వచ్చి ఇట్లా పర్ల్ టైప్ వచ్చింది. నేను కొంచెం సిమిలర్ డిస్ప్లే చేస్తున్నాను, సిమిలర్గా ఉన్న పిక్. తర్వాత ఆ రోజైతే చెప్పాం కదా, మేము అనుకోకుండా వెళ్ళాము, ఇంక అక్కడే బ్లాక్ అయిపోయాం అనమాట. అక్కడ మోడల్స్ అలా అన్నీ కవర్ చేయాలి అని చెప్పి, అన్నీ చూడాలని చెప్పి ఇంక అక్కడే బ్లాక్ అయిపోయాము. ఇంకా వీళ్ళ దగ్గరేమో ఇయర్ రింగ్స్, నోస్ రింగ్స్, చైన్స్, మినిమలిస్ట్ బ్యాంగిల్స్, నెక్ సెట్స్, బ్యాక్ బీడ్స్ కలెక్షన్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం ఫ్రెండ్స్ కోసం ఏమైనా తీసుకువెళ్ళటానికి సెలెక్షన్ కోసం పిలిచినా కానీ వాళ్ళకంటే మనకి ఎక్కువ నచ్చి మనం కొనేస్తాం కదా. అంతేకాకుండా విండో షాపింగ్ కోసం సరదాగా వెళ్దాం అనుకుంటాము, బట్ అక్కడ కలెక్షన్ నచ్చేసి ర్యాండమ్గా ఇంకా నచ్చినవి అన్నీ పిక్ చేసుకొని తీసుకొని వచ్చేస్తూ ఉంటాం కదా. యూజువల్లీ ఇలా ఎంతమంది ఉంటారు నాకులానే, నేను కూడా అంతే. నాకు స్పెసిఫిక్ అకేషన్ వస్తేనే కొనుక్కోవాలి అని ఏమి ఉండదండి. నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఊరికే విండో షాపింగ్ కోసం అని వెళ్ళినా, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నేను వెళ్ళినా, నాకు అక్కడ కలెక్షన్ నచ్చింది అంటే మాత్రం నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సో దట్ నాకు నెక్స్ట్ ఈవెంట్ ఆర్ అకేషన్ వచ్చినప్పుడు ఇంకా నేను అలా పేరప్ చేసుకుంటాను అనమాట. సో మోస్ట్లీ ఇంతే ఉంటారేమో కదా లేడీస్ అంటే. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గర్ల్ థింగ్స్ అనమాట. రాధా అయితే నాతో షాపింగ్ అంటేనే భయపడతాడు. యూజువల్లీ నాతో అయితే షాపింగ్కి అస్సలు రాడు. మ్యాక్సిమం నేనైతే ఫ్రెండ్స్తో కానీ అత్తయ్యతో కానీ వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు మనతో వచ్చినా అంత ఓపిక్గా ఉండరు కదా. మనమేమో ఒక వెరైటీ కొంటానికని వెళ్ళి 100 చూస్తాము, వాళ్ళు ఏంటంటే ఒకటి ఏది కొనాలనుకుంటారో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి అదే కొనుక్కొని వచ్చేస్తారు. అది హస్బెండ్ మెటీరియల్. కానీ మనం ఏంటి, ఎలాగో వచ్చాం కదా, అక్కడ ఏమున్నాయి అది చూద్దాం ఇది చూద్దాం అని అన్నీ చూస్తాము. మనకేమో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను కూడా యూజువల్లీ ఏంటంటే షాపింగ్ విషయంలో మాత్రం రాధాతో షాపింగ్ పెద్దగా ప్రిఫర్ చేయను. వెళ్తే అత్తయ్యతో వెళ్తాను, లేదంటే నా ఫ్రెండ్స్తో వెళ్తాను. నేనైతే ఆ రోజు ప్రియా నేను ఇద్దరం వచ్చాం షాపింగ్కి. ఇంకా లాస్ట్ టైం నేను ప్రియా దగ్గర బాందిని సారీ ఒకటి తీసుకున్నాను కదా. సో నేనైతే ఇంక ఇక్కడ కలెక్షన్ నచ్చి నాకు ప్రియాకి కూడా నేను కొన్ని ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ అవి తీసుకున్నాను. అవి ఏంటో నేను మీకు ఈ వ్లాగ్ ఎండింగ్లో అయితే చూపిస్తాను. అండ్ ప్రైసెస్ కూడా చెప్తాను, నాకు లైక్ అప్రాక్సిమేట్లీ ఎంత ప్రైస్ పడింది అనేది కూడా నేను మీకు చెప్తాను. యూజువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర మనకు ఆ చనువు ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఏదైనా పర్టికులర్గా మనకి నచ్చితే మనం తీసుకోవటం, ఆ తర్వాత మనకి బాగా నచ్చిన ఐటమ్ ఏదైనా ఉంటే అది వాళ్ళ కోసం మళ్ళీ మనం కొనటం. యూజువల్లీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇలానే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా. చాలా బాగా అనిపిస్తుంది మనకి ఎవరైనా అలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి ఆ రకంగా అండర్స్టాండింగ్గా ఉంటే, అది ఇంకా చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. నేనైతే షాప్‌హోలికేనండి. బాగానే షాపింగ్ అది చేస్తూ ఉంటాను. స్ట్రీట్ షాపింగ్ అని ఉండదు, లేకపోతే మాల్స్‌లోనే చేయాలి, లేకపోతే స్టోర్స్‌లోనే చేయాలి అని ఏమి ఉండదు. ఎక్కడైనా షాపింగ్ చేస్తాను. ఏ ప్లేస్‌కెళ్ళినా షాపింగ్ రిలేటెడ్ ఏం దొరికిద్దా అని చూస్తూ ఉంటాననమాట. సో అంత ఇష్టం నాకైతే షాపింగ్. నేను ఎలా ఫీల్ అవుతానంటే షాపింగ్ కూడా నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అవుతాననమాట. నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్న స్ట్రెస్ లోడ్ అంతా కూడా నాకు షాపింగ్ చేసినప్పుడు నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఈ చైన్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ అక్కడ మేము కొన్ని బ్లాక్ బీడ్స్ తీసుకున్నాము. ఇది కూడా బాగుంది, డబల్ లేయర్ చైన్, చిన్న పెండెంట్ లాగా వచ్చింది, క్యూట్గా ఉంది, బాగుంది.
నాలానే షాపింగ్‌ని స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కమెంట్ అండ్ లెట్ మీ నో. సో దట్ థాట్స్ మ్యాచ్ అయినాయి అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి వ్లాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో నేను దాని రిలేటెడ్ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఇవి ఫింగర్ రింగ్స్ చాలా క్యూట్‌గా బాగున్నాయన్నమాట. ప్రెట్టీగా ఉన్నాయి. రీసెంట్‌గా నేను గ్రాటిట్యూడ్ జర్నల్స్ గురించి కూడా ఒక వ్లాగ్ పోస్ట్ చేశానండి. నాకు తెలిసి అది పెద్దగా ఎక్కినట్టు అనిపించలేదు. సో నాకు ఇంకా అనిపించింది ఇలా కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్‌గా ఈ జర్నల్స్ గురించి సెపరేట్ వ్లాగ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. సో దాని గురించి నేనైతే డెఫినెట్‌గా వ్లాగ్ చేస్తాను. జర్నల్స్ ఎఫర్మేషన్స్ తర్వాత ఎలా ప్లాన్ చేసుకోవాలి థింగ్స్ అన్నీ కూడా ప్రీ ప్లాన్‌గా ఎలా పెట్టుకోవాలి అవి కూడా నేను చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఇయర్ రింగ్స్ ప్రతిదీ కూడా యూనిక్ మోడల్. నాకు తెలిసి మీరు ఈ కలెక్షన్ కావాలంటే ఇంకా డెఫినెట్గా అపర్ణ నియో మాల్లో ఈ స్టాల్కి వెళ్ళిపోవాల్సిందేనండి. ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఫర్ షూర్ యూ విల్ లైక్ ఇట్. ఇక్కడ చైన్ కమ్ పెండెంట్ వచ్చింది కూడా మళ్ళీ రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. స్టేట్మెంట్ పీస్లా ఉన్నాయి ఇవి కూడా. విక్టోరియన్ టైప్ వచ్చింది బట్ ఆల్సో డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంది. ఆ తర్వాత ఓన్లీ ఇట్లా సింగిల్ బీడ్స్ టైప్ చైన్స్ ఉన్నాయి. హియర్ కమ్స్ నేను అక్కడ ఏం పర్చేస్ చేశానో అది మీకు చూపించేస్తాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను హైలైట్ చేసి చూపించాను కదా వీడియోలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. దాని ప్రైస్ నాకు 450 రూపీస్ పడింది. తర్వాత ఈ టైప్ ఇయర్ రింగ్స్లో 2 కలర్ షేడ్స్లో తీసుకున్నాను. నాకు ఇది 250 అండ్ 300 మధ్యలో పడింది. ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. ఈచ్ పెయిర్ 2 కలిపి కాదు. ఈచ్ పెయిర్ బట్ వర్త్ అండి. షైనింగ్ అలానే ఉంది. ఆ క్వాలిటీ కూడా ప్రీమియం ఉందనమాట. అంటే ఒక్కసారి మనం అలా పెట్టుకొని నీట్గా పెట్టేసుకుంటే ఇంకెప్పటికీ అలానే ఉంటాయి అనిపించింది. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా నాకు 250-300 అరౌండ్ పడినాయి. ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. బర్డ్స్ నెస్ట్లో బాల్ ఆర్ ఎగ్ ఉన్నట్టుగా ఉంది. చాలా ఫంకీగా అనిపించింది. సో అది కూడా నేను తీసుకున్నాను. తర్వాత షెల్ టైప్ ఇయర్ రింగ్స్లో ఇదొక మోడల్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు 250-350 ప్రైస్ రేంజ్లో పడింది. ఓన్లీ బుట్టలు మాత్రం నాకు 450 రూపీస్ పడినాయి అండి కాస్ట్. తర్వాత ఇవన్నీ కూడా నాకు ఫ్యాన్సీ సారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, జీన్స్ మీదకి దేని మీదకైనా సూట్ అవుతాయి అనిపించింది. ఇంకా అందుకే నేను తీసుకున్నాను. ఇంకా ఏ రింగ్స్ అయినా కానీ మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటే వాటి షైనింగ్ ఎక్కువ కాలం ఉంటుంది. బట్ ఆఫ్కోర్స్ క్వాలిటీ తీసుకున్నప్పుడు మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉండేలాగానే చూస్తేనే బెటర్. ఇది కూడా కొరియన్ టైప్ మోడల్. ఇది నేను ప్రియా కోసం తీసుకున్నాను. ఇందులో ఈ షేడ్ వచ్చేసి నేను ప్రియా కోసం తీసుకున్నాను. నేనేమో ఆఫ్ వైట్ షేడ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇది కూడా నా కోసం తీసుకున్నాను. అండ్ ఈ నెస్ట్ టైప్ది కూడా నా కోసమే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ నేను వినాయక చవితికి పెట్టేసుకున్నాను. బాల్ చోకర్ మీదకి పైరప్ చేసేసుకున్నాను. అయితే ఇలా డైమండ్ పెండెంట్ మోడల్ వచ్చిన బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నాము. ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. ఇది ప్రియా కోసం. తర్వాత ఇక్కడ స్టార్ వచ్చిన రోజ్ గోల్డ్ చైన్ డ్రెస్సెస్ మీదకైనా సారీస్ మీదకైనా బాగానే ఉంటుంది. అండ్ ఇలా పెండెంట్ వచ్చిన డబల్ లేయర్ చైన్ ఒకటి తీసుకున్నాము. నేను తీసుకున్న జ్యువెలరీ యావరేజా గుడ్డా ఎక్సలెంటా నాకు కమెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.